హలో అందరికీ. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్నదంతా మా స్వామి ఇరుముల కార్యక్రమం. అప్పుడే ఇరుములు ఏంటి ఎన్ని రోజులు అయింది అని అడుగుతున్నారు. మా స్వామి కరెక్ట్గా నవరాత్రి స్టార్ట్ అయినప్పుడు 2వ తారీఖున అయితే వేశారు. ఈ రోజుకైతే 41 రోజులు పూర్తయితే అయ్యింది. ఇప్పుడు ఇరుముల కార్యక్రమం అనేది చేస్తున్నారు. మా స్వామి ఈ మాలధారణ రెండోసారి వేయడం. ఇప్పుడు కత్తి స్వామి అన్నమాట. ఫస్ట్ సారి ఏమో కన్యస్వామి, రెండోసారి ఏమో కత్తి స్వామి, మూడోసారి గంట స్వామి, నాలుగోసారి ఏమో గద స్వామి అంటారు. ఫైనల్ గా 5వసారి గురుస్వామి. ఇంకా ఆ పైన ఇంకెన్నిసార్లు వేసినా గురుస్వామి అని అంటారు. ప్రెసెంట్ అయితే మా స్వామి కత్తి స్వామి అన్నమాట. మా స్వామి మెడలో అయితే కత్తి లాకెట్ అయితే ఉంది. ఈ శబరిమల వెళ్ళిన తర్వాత అక్కడ హుండీలో అనేది వేస్తారు. వేసే టైంలో రెండోసారి ఎవరైనా వేసే వాళ్ళు ఉంటే అది తీసుకుంటారు. ఇరుముల కార్యక్రమం అయితే చాలా బాగా జరిగింది. కానీ ఏమైంది అంటే ఇరుముడు ఎత్తే టైంలో కరెక్ట్ గా మా బుడ్డది బాత్రూమ్ చెప్పడంతో నేను పాపం తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాను. చాలా బాధ అయితే అనిపించింది. కానీ తప్పదు కదా, కొన్ని సందర్భాల్లో ఇలా ఏదో జరుగుతూ ఉంటది. ఈ ఇరుముల కార్యక్రమం అనేది విజయవాడ సింగ్ నగర్ ఫ్లైఓవర్ పక్కన అయ్యప్ప స్వామి గుడి ఒకటి ఉంది. ఆ గుడిలో జరుగుతుంది ఈ కార్యక్రమం అనేది. ఈ టైంలో అయితే ఖాళీగా ఉండొచ్చు. కార్తీక మాసం అయిపోయిన తర్వాత, అలాగే జనవరి స్టార్ట్ అయిన తర్వాత చాలా రష్ గా అయితే ఉంటుంది గుడి. ఇరుములు కట్టించుకోవడానికి చాలా మంది స్వాములు అయితే వస్తూ ఉంటారు. అలాగే ఇరుముల్లో బియ్యం వేసే వాళ్ళు టిఫిన్ గానీ ఏం తీసుకోకూడదు. పాలు కానీ ఫ్రూట్స్ కానీ తీసుకోవచ్చు. కానీ ఇరుముల్లో బియ్యం వేయడానికి వస్తూ ఉంటారు కదా చుట్టాలు, అలాగా వాళ్ళు టిఫిన్ చేయకూడదు. అంటే అల్పాహారం అనమాట. ఇరుముడి కట్టించుకునే స్వాములు కూడా అల్పాహారం తీసుకోరు. ఇరుముడి కట్టాకే ఏదైనా తీసుకుంటారు. ఇరుముడి కట్టడానికి లేట్ అవుతుందని పిల్లలతో అయితే నేను ఇంట్లోనే తలస్నానాలు చేపించేశాక ఇంట్లో ఉన్న రైస్ ని పిల్లలతో ఒక కవర్ లో వేపించేసాను ఇద్దరితో. ఆ తర్వాత వాళ్ళకి ఇంట్లో టిఫిన్ పెట్టి అయితే గుడికి తీసుకొచ్చాను. పెద్దవాళ్ళం మనం ఎంత టైం అయినా ఉంటాం కానీ పిల్లలు ఉండలేరు కదా. ఏ టైంకి వాళ్ళకి అది జరిగిపోవాలి, లేదంటే చిరాకు పెడతా ఉంటారు. అది ఏ ప్లేస్ అని కూడా చూసుకోరు. చిన్నపిల్లలు అంతే ఎప్పుడు ఒకేలాగా ఉంటారు. అలాగే స్వాములకి ఇరుముల్లో బియ్యం వేస్తాం కదా, ఎక్కువ వేయకూడదు, చూసుకొని వేయాలి. కొంచెం మనం ఎక్కువ బియ్యం వేసాను అనుకోండి, వాళ్ళు శబరిమల కొండ ఎక్కుతారు కదా, వాళ్ళు వెయిట్ ని కొంచెం ఇబ్బంది పడతారు మొయ్యలేక. ఆల్రెడీ వాళ్ళు కొంచెం లగేజ్ అనేది తీసుకెళ్తారు కదా, ఇది తల మీద పెట్టుకొని ఇరుముడు అయితే వెళ్తారు. వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది అంత బరువు తీసుకొని పైకి ఎక్కాలి అంటే. ఇరుముడిలో బియ్యం వేసే టైంలో నేనైతే అక్కడే ఉన్నాను. పక్కనే ఉండి అందరితో కొంచెం బియ్యం అయితే వేయించడం జరిగింది. ఎక్కువ వేసారనుకోండి మళ్ళీ స్వామి ఇబ్బంది పడతారు కదా, అందుకు కొంచెం వేయించాను అందరితో. స్వామి ఇరుముడికి బెడ్షీట్ వాడతారు కదా, అది స్వామికి వరుసకి అక్క అయిన వాళ్ళు తీసుకొస్తారు. ఆ స్వామికి అయితే సొంతంగా అక్కలు చెల్లెలు లేరు కాబట్టి అక్క అని పిలుచుకునే ఒక ఆవిడైతే తీసుకొచ్చారు. ఇలా ఎన్నో విశేషాలు ఉంటాయి ఇరుముడి టైంలో. వీళ్ళ పీఠంలో అయితే 6 స్వాములు ఉన్నారు. 6 కూడా వరుసగా కూర్చోబెట్టి అయితే ఇరుముడి కట్టడం జరిగింది. ఈ వీడియోలో కనిపించే ఇలా ఇరుముడి కార్యక్రమాన్ని చూసినా, ఇలా ఇరుముడిలో బియ్యం వేసినా చాలా మంచిది అని అంటూ ఉంటారు. ఇరుముడి కార్యక్రమానికి పిలిచిన వాళ్ళందరూ వచ్చారు. అందుకే చాలా చక్కగా జరిగింది అని అయితే ఇరుముడి కడుతున్నారు కదా, ఆయన తంత్రి అంటారు. ఈయన కేరళ నుంచి వస్తారు. వాళ్ళకి ఇరుముడి కట్టడం అవన్నీ, అయ్యప్పని ఆరాధించడం, ఇరుముడి కట్టడం వీటిలో ప్రావీణ్యం చెంది ఆడవాళ్ళకి ఏం పని ఉంది, ఎక్కడికి వెళ్ళినా ఫోటోలు, వీడియోలు, పోజులు. అది ఏ ప్లేస్ అయినా మాకు ఒకటే. బాయ్.